వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు జాతి కోసం ప్రాణ త్యాగం అనే అంశంపై విశ్లేషణ. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఆయన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించాడు. ప్రాణాలను రాష్ట్రం కోసం అర్పించాడు. అటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములను ఇప్పటి వరకు స్మరించుకుంటూ ఉన్నారు అంటే ఆయన చేసిన గొప్పతనం ప్రతి తెలుగు రాష్ట్రాలకు పెద్ద గర్వకారణంగా చెప్పుకోవచ్చు. 125వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు మొత్తం కేంద్రం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా కూడా అక్కడక్కడ నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా అమరావతి నందు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, అధికార ఘనం అంతా కూడా 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష పొట్టి శ్రీరాములు చేశాడు కనుక 58వ అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణం. ఇటువంటి స్థితిగతుల ప్రకారం ఈరోజు మొత్తం అంతా కూడా అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు నివాళులు అర్పించారు. అందులో భాగంగా వేంపల్లిలో కాంగ్రెస్ నేత అయినటువంటి తులసిరెడ్డి, ఆ తర్వాత పులివెందులలో ఎంపీటీసీ జెడ్పీటీసీ అయినటువంటి మారెడ్డి లతారెడ్డిలు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వీళ్ళే కాకుండా రాష్ట్రమంతా కూడా ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. అయితే తులసిరెడ్డి పొట్టి శ్రీరాములు గురించి బాగా మాట్లాడాడు. ఈ వీడియోలో చూడండి. ఇలా అమరజీవి పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు స్వర్గీయ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి. ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు, తిడుతుంటారు. కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు. వారే చరితార్థులు, వారే చరిత్రకారులు, వారే కారణజన్ములు. అటువంటి అతి కొద్ది మంది కోమకు చెందిన చరితార్థుడు, చరిత్రకారుడు, కారణజన్ముడు స్వర్గీయ అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన అసలు శిశులు గాంధేయవాది, భారత స్వాతంత్ర సమర యోధుడు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. ఆయన ఒక ఉద్యమకారుడు. హరిజనులకు ఆలయ ప్రవేశం కోసం, జైళ్ల సంస్కరణ కోసం, మద్యపాన నిషేధం కోసం అనేకసార్లు ఉద్యమించి జైలు శిక్ష అనుభవించారు. ఆయన త్యాగం నిరుపమానం. చరిత్రలో, పురాణ ఇతిహాసాల్లో కూడా ఆయన త్యాగానికి సాటినటువంటి త్యాగం లేదు. వజ్రాయుధ నిర్మాణం కోసం దదీచి తన వెన్నెముకను దానం చేశారు. శివచక్రవర్తి తన శరీరంలోని కండరాలను కోసి డేగకు మాంసం వేశాడు. దానవీరసూర కర్ణుడు తన సహజ కవచకుండలను కోసి ఇంద్రుడికి దానం చేశాడు. బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుకు 3 అడుగుల భూమి దానం చేశాడు. వీళ్ళ త్యాగం కంటే, వీళ్ళ దానం కంటే అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం నిరుపమానం. ఆయన తన ప్రాణాలనే త్యాగం చేశాడు, తన ఆత్మను దానం చేశాడు, తన ప్రాణాలను దానం చేశాడు. అటువంటి త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు. దేనికి త్యాగం చేశాడు? తెలుగు భాష మాట్లాడే వారి కోసం,
ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని, తెలుగు భాష, తెలుగు జాతి వైభవం దిగంతాలకు ప్రసరింప చేయాలనే ఉద్దేశంతో ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాకరణ చేసి చివరికి తన ప్రాణాలను త్యాగం చేశారు. ఆయన ఆత్మార్పణ ఫలితంగానే దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా నాడు ఆంధ్ర రాష్ట్రము, నేడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనది. కానీ ఈనాడు జరుగుతున్నదేమిటి? ఆయన ఆశించింది ఏమిటి? ఈనాడు జరుగుతున్నదేమిటి? తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ గత జగన్ ప్రభుత్వం జీవో 85 జారీ చేస్తే నేటి తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తాము. ఇది ఒక చారిత్రక తప్పిదం. దీనికోసం ఆయన ఆత్మ బలిదానం చేసింది. దీనికోసం ఆయన ప్రాణాలను బలిదానం చేసింది. ఈనాడు రాష్ట్రంలో రోజు రోజుకు తెలుగు భాష అంతరించిపోతా ఉంది. అమ్మ వద్దు, మమ్మీ ముద్దు, నాన్న వద్దు, డాడీ ముద్దు, తెలుగు వద్దు, ఇంగ్లీషు ముద్దు, పరాయి భాషకు కిరాయి మనుషులుగా మారిపోయి మన మాతృభాషను తెలుగు భాష మృతభాషగా అయిపోయే రోజులు మనం కల్పిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని, పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఆవిష్కరించడం ఆశ్చర్యమే. కానీ ఆయన ఆశించింది తన విగ్రహాన్ని పెట్టమని కాదు, తెలుగు భాషను ఉద్ధరించమని, తెలుగు జాతిని ఉద్ధరించమని. కాబట్టి నిజంగా తెలుగుదేశం ఆధ్వర్యం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి నిజంగా అమరజీవి పొట్టి శ్రీరాముల పట్ల చిత్తశుద్ధి ఉంటే 4 కార్యక్రమాలు చేయాలి. వెంటనే ఈరోజే జీవో 85ను జగన్ ప్రభుత్వం జారీ చేసి నేటికి కొనసాగుతున్న జీవో 85ను వెంటనే ఈరోజు రద్దు చేయాలి. రెండవది, పాఠశాల విద్యలో లేదా కనీసం ప్రాథమిక విద్యలోనైనా సరే తెలుగు భాషను, తెలుగు మాధ్యమాన్ని అటు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరి చేయాలి. మూడవది, తెలుగు మాధ్యమంలో చదువుకున్న పిల్లలకు ఉన్నత విద్యా ప్రవేశాలలో, ఉద్యోగాలలో 2% అదనపు మార్కులు కలపాలి. నాలుగవది, సంపూర్ణ మద్యపాన నిషేధం. ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం అనేకసార్లు ఉద్యమించి జైలుకు పోయారు. కానీ నేడు జరుగుతున్నదేమిటి? ప్రభుత్వాలే సంపూర్ణ మద్యపాన నిషా పేరుతో తూగండి ఊగండి పథకాన్ని ప్రవేశపెట్టి మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపుల విధంగా మద్యం ఏరులై పారుతుంది. ఇదే ఆయన ఆశించింది. కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి. ఇవి చేసినప్పుడే అమరజీవి పొట్టి శ్రీరాములకి మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి, పుష్పాంజలి, హృదయాంజలి అవుతుంది. ఆ విధంగా చేయాలని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది.